నొబితా వాళ్ళ డాడీకి శాలరీ పడుతుంది. శాలరీ పడితే అది మిస్ అవుతుంది శాలరీ. ఆ శాలరీ కోసం నోబితా డోరేమోన్ ఏమేం చేశారో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. చలో ఫ్రెండ్స్, అయితే రెగ్యులర్గా వాళ్ళ మమ్మీ నోబితా అండ్ డోరేమోన్ కోసం ఫుడ్ తయారు చేసి పెడుతుంది. అయితే వాళ్ళిద్దరు వచ్చి ఫుడ్ తినడానికి ట్రై చేస్తారు. సో మమ్మీ ఏమంటుంటే, నోబితా తినొద్దు, డాడీ కోసం వెయిట్ చేయండి. ఎందుకు మమ్మీ ఇవన్నీ చేసావంటే, డాడీకి శాలరీ పడుతుంది దానికోసం చేశాను అని అంటుంది. సో డాడీ ఫోన్ చేసి, నేను బాస్తో తినడానికి వెళ్తున్నాను, ఈరోజు రావడానికి లేట్ అవుతుంది మమ్మీకి చెప్పమంటే నోబితా వెళ్ళి చెప్తాడు. మమ్మీ కొంచెం సీరియస్ అవుతుంది. సో వాళ్ళ బాస్తో ఫుడ్ తినడానికి ఏదో హోటల్కి వెళ్ళి ఫుడ్ ఇద్దరు తింటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో వీళ్ళిద్దరి మమ్మీ సీరియస్ అవుతుంది వాళ్ళిద్దరి మమ్మీ. తర్వాత వీళ్ళ డాడీ శాలరీ స్లిప్ పోగొట్టుకున్నా అని చెప్తాడు. అయితే నేను రాత్రి వీళ్ళిద్దరికే ఇచ్చాను అని నోబితా వాళ్ళ డాడీ అంటే, వాళ్ళిద్దరు రాత్రి నిద్రపోతున్నారు, వాళ్ళ మీద అనకు అని చెప్పి వాళ్ళ మమ్మీ అంటుంది. సో నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేస్తానని చెప్పి అంటే, వీళ్ళిద్దరు కలిసి పాస్లోకి వెళ్ళి చూద్దామని అనుకుంటారు. ఆ హోటల్లోకి వాళ్ళ డాడీ వచ్చి శాలరీ స్లిప్ తీసి తను తెచ్చుకున్న ఒక బ్యాగ్లో పెడతాడు. అది నోబితా అండ్ వీళ్ళిద్దరు చూస్తారు. చూసి సంతోషపడే టైంలో కుక్క వచ్చి వాళ్ళ వెంట పడుతుంది. వెంట పడితే వాళ్ళిద్దరు మళ్ళీ పారిపోయి మళ్ళీ వీళ్ళ డాడీ బాస్ ఏంటంటే మళ్ళీ వేరే హోటల్లో వెళ్ళి తిందామని అనుకుంటారు. సో వీళ్ళని వెతకడానికి నోబితా డోరేమోన్ తిరుగుతూ ఉంటే మళ్ళీ ఈ హోటల్లో కనిపిస్తారు. అందరూ నోబితా డోరేమోన్ని విచిత్రంగా చూస్తూ ఉంటారు. సో నోబితా డోరేమోన్ గ్యాజెట్ ఉపయోగించి వాళ్ళిద్దరి మధ్యలో డోరేమోన్ ఒక ఇల్యూజన్ క్రియేట్ చేశాడు. వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫాదర్ కోసం వెయిట్ చేస్తున్నట్లు. సో అది చూసి వాళ్ళ ఫాదర్ ఇంటికి వచ్చేస్తాడు. ఇప్పుడు ఇంటికి వచ్చి వెంటనే ఆ బ్యాగ్లో శాలరీ స్లిప్ కోసం చూస్తారు డోరేమోన్, నోబితా. దాంట్లో ఉండదు. మళ్ళీ ఏమైందో అని చెప్పి పాస్ట్లోకి మళ్ళీ వెళ్తారు. వెళ్ళి శాలరీ స్లిప్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి తీసుకుంటారు. తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తున్న టైంలో మళ్ళీ ఆ కుక్క వెంబడి పడుతుంది. పడితే ఆ మనీ అక్కడ కింద పడిపోతుంది. అది పోలీస్ అయినా చూసి శాలరీ స్లిప్ ఇద్దాం అనుకుంటే వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు ఆ టైంకి. నెక్స్ట్ డే ఆ శాలరీ స్లిప్ తీసుకొని పోలీస్ అయిన ఇంటికి వచ్చి ఇచ్చేస్తాడు. సో ఏంటి శాలరీ స్లిప్ రాగానే అందరు కలిసి హోటల్లో తిందామని అనుకొని ఒక హోటల్కి వెళ్ళిపోతారు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.